ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈడీ ఎంట్రీతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లింది. దాదాపు 5 నెలల పాటు తీహార్ జైల్లో కవిత గడపాల్సి వచ్చింది. తాజాగా ఫార్ములా ఈ రేస్ కేసులో మరోసారి ఈడీ ఎంట్రీతో గులాబీ శ్రేణులు వణికిపోతున్నాయి. ఫారంలో ఈడీ ఎంట్రీతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఈ ఫార్మా కేసు వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. తర్వాత ఏసీబీ అరెస్ట్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టులోకి కేటీఆర్ తరఫున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. కొంత 10 రోజులు ఊరట కలిగింది. అయితే 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చడంతో కొంత బీఆర్ఎస్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు కొంత రిలాక్స్ అయ్యారు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండిగా ఒక్కసారిగా ఈడీ ఎంట్రీతో మరోసారి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఈ ఈడీ వల్ల ఎంత పరిస్థితి వచ్చిందో పార్టీలో కావచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీతో కొంత రాజకీయంగా ముఖ చిత్రమే మారిపోయింది. బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కలవరానికి గురయ్యాయి. ఎందుకంటే కవితను ఏకంగా ఈడీ అరెస్ట్ చేసింది. ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉంచింది. విచారణ పేరుతో కొంత ఆ కవితను చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. అంటే ఈడీ ఈ సమయంలో అది మర్చిపోయి ఇప్పుడే తాజాగా రెగ్యులర్ గా ఈ కవిత రాజకీయాల్లో మళ్ళీ తిరిగి యాక్టివ్ అయిపోయింది. రెగ్యులర్ పాలిటిక్స్ లో కొంత యాక్టివ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి మరోసారి ఈడీ ఎంట్రీ ఇస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతుండడంతో ఈడీ కేసు ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేయడంతో కొంత మరోసారి బీఆర్ఎస్ లో ఒక ఆందోళన మొదలైంది. ఎందుకంటే కేటీఆర్ మెయిన్ అక్యూజ్డ్ గా ఉన్నాడు A1 గా అని చెప్పేసి ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈడీ ఒకవేళ కేటీఆర్ కేసు నమోదు చేసడంతో కేటీఆర్ ను విచారిస్తుందా, ఎప్పుడు విచారిస్తుంది, వాళ్ళు విచారిస్తే ఈడీ ఎలా వ్యవహరించబోతుందని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ లో కొంత ఒక రకమైన టెన్షన్ మొదలైంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన చాలా కీలకంగా ఉంటున్న ఆ నేతలను వరుసపెట్టి ఇట్లా ఏసీబీ ఈడీ కేసులతో ఇబ్బంది పెడుతుండడం, అదేవిధంగా ఆ కేసులు నమోదు అవుతుండడంతో బీఆర్ఎస్ లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పార్టీని లీడ్ చేస్తున్నాడు. ఎందుకంటే గత సంవత్సర కాలంగా ఆ కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైన సందర్భంలో కూడా పార్టీని ప్రస్తుత తరుణంలో కేటీఆర్ పార్టీని లీడ్ చేస్తున్నాడు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చెప్పేసి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చే విధంగా ఆందోళన రూపకల్పన చేస్తున్నాడు. పెద్ద ఎత్తున బీఆర్ అసెంబ్లీలో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, బహిరంగ వేదికల్లో కావచ్చు, సమావేశాల్లో కావచ్చు ఆ కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ కేటీఆర్ మొదటి నుంచి కూడా పార్టీకి కొంత బీఆర్ఎస్ పార్టీకి ఆ శ్రేణులు ఉత్సాహపరిచే విధంగా పెద్ద ఎత్తున క్రౌడ్ పుల్లర్ గా ఉంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించి కీలక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఈడీ కేసు నమోదైందని చెప్పి తెలియడంతో రకరకాలుగా ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ కేటీఆర్ సంబంధించి ఈడీ విచారణ జరిపితే ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఈడీ కూడా కేటీఆర్ అరెస్ట్ చేస్తే మళ్ళీ ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఢిల్లీకి మారైతుంది, రాజకీయం మారబోతుంది. ఎందుకంటే గతంలో కవిత విషయంలో మనం ఏదైతే జరిగిందో ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ కాబోతుందా, ఈడీ ఎంట్రీతో అదే జరగబోతుందా అని చెప్పేసి బీఆర్ఎస్ ఇంటర్నల్ గా కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ క్యాడర్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈడీ ఎంట్రీతో ఈ సాయంత్రం వరకు హైకోర్టు తీర్పుతో కొంత రిలాక్స్ గా అంటే 10 days వరకు ఇబ్బంది లేదు, ఇక ఏసీబీ ఎలాంటి చర్యలు చేపట్టదు, అరెస్ట్ అయితే ఉండదు అని చెప్పేసి కొంత రిలాక్స్ అయిన క్రమంలో ఈడీ ఎంట్రీతో ఒక్కసారిగా మళ్ళా సినారియో మారిపోయింది చెప్పొచ్చు. అంటే కొంత రిలాక్సేషన్ అది పోయిపోయి మళ్ళీ కొత్త టెన్షన్ తయారైంది ఈడీ రూపంలో అని చెప్పొచ్చు. ఎందుకంటే A1 గానే ఫార్మా ఈ కేసులో మొత్తంగా కూడా A1 గా కేటీఆర్ ఉన్నాడు. ఇప్పుడు కేటీఆర్ చుట్టే మొత్తం ఈ వ్యవహారం జరుగుతుంది కాబట్టి ఈడీ ఏం చేయబోతుంది. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉంటూ కేవలం ఇది 55 కోట్లకు సంబంధించిన వ్యవహారం కాదు, దీని వెనుక 600 కోట్లకు సంబంధించిన వ్యవహారం ఉంది, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరొక అడుగు ముందుకేసి అసెంబ్లీలో మాట్లాడుతూ
ఆ ఏకంగా ఫార్ములా 1 ప్రతినిధులే తనతో ఇలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, నిధుల గోల్మాల్ జరిగింది అని చెప్పేసి ప్రతినిధులు తనతో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సో ఇప్పుడు ఏసీబీ స్టేట్మెంట్లు, ఏసీబీ కేసు, అదేవిధంగా ఈడీ కేసు, ఈ రెండు కేసుల మధ్య వ్యవహారంలో కేటీఆర్ ఏం చేయబోతున్నాడు, బీఆర్ఎస్ ఏం చేయబోతున్నా అని చెప్పేసి ఇప్పుడు రాజకీయ వర్గాలు చాలా ఆసక్తిగా చర్చ జరుగుతా ఉంది. మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ కొంత రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు, అంటే ఈ ఫార్ములా ఈ వ్యవహారం కేసులో కొంత రాజకీయంగా పరిస్థితులు తలెత్తే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. కొంత దీంతో కేటీఆర్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కొంత టెన్షన్ గా గురవుతున్నట్టుగా తెలుస్తోంది వైశాలి. అయితే ఈ కేసులో ఈడీ ఎంటర్ అవ్వడంతో బీజేపీ పాత్ర కూడా ఉందనుకోవచ్చా? అంటే ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే అంటే సెంట్రల్ లో బీజేపీ ఉంది, స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఈ రెండు పార్టీల మధ్యలో ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, ఇప్పుడు పొలిటికల్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు ప్రధాన శక్తులు అయిపోయి రెండు జాతీయ పార్టీల మధ్యలో ఒక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న పొలిటికల్ గా చాలా పెద్ద ఒక సంక్లిష్ట పరిస్థితులు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే స్టేట్ లోనేమో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలోనేమో బీజేపీ. ఈ రెండు పార్టీలు తమ అడ్వాంటేజ్ గా అంటే బీఆర్ఎస్ ను కొంత సెల్ఫ్ గోల్ గైలమాలు నెట్టేసే విధంగా చర్యలు ఉంటున్నాయని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చెప్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థల ద్వారా కాంగ్రెస్ ఒకవైపు విచారణ జరుపుతోంది. అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ తన కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థల ఈడీ ఎంటర్ అయింది. సో ఈ రెండు వ్యవహారాల్లో బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? ఎందుకంటే ప్రస్తుతం సిచ్యువేషన్ లో అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడు. కనీసం కేసీఆర్ బయటకు వచ్చి జనాల్లో ఉండి లేదంటే శ్రేణుల్లో ఉంటేనే కొంత భరోసా ఉండేది. ఇట్లాంటి సందర్భంలో కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ కు పరిమితమై కేటీఆర్ ను ఈడీ ఎంట్రీ ఇస్తుంది. కేటీఆర్ ఒకవేళ ఈడీ విచారణకు వెళితే నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈడీ అంటేనే సాధారణంగా పెద్ద కేజ్రీవాల్, మాజీ సీఎంలు లాంటి అరెస్ట్ చేసి నెలపాటు జైల్లో ఉంచిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కేటీఆర్ లాంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఉన్నటువంటి కేటీఆర్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఈడీ ఎంట్రీ ఇస్తే కనీసం మనకు ఒక్కసారి ఈడీ గనక అరెస్ట్ చేస్తే మినిమం 2 నెలలు 3 నెలల దాంట్లో బెయిల్ దొరకని పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఒకవేళ కేటీఆర్ ను ఈడీ గనక ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అసలు కేసులో వ్యవహార తీవ్రత అంత ఉందా? ఒకవేళ ఉంటే ఈడీ కేసు అరెస్ట్ చేస్తే ఇట్లాంటి తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయి? రాజకీయంగా బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఒక అలయన్స్ పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కావచ్చు, అదే ప్రాంతీయ స్థాయిలో కావచ్చు కొంత పార్టీల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఏ పార్టీ మద్దతు కోరబోతుంది? జాతీయ స్థాయిలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో పొలిటికల్ గా అయితే ఇక్కడికి చూసుకుంటే కేవలం ఒక బీఆర్ఎస్ ఒకటే ప్రాంతీయ పార్టీగా ఉంది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. సో 3 పార్టీలే కూడా పెద్ద నేషనల్ లెవెల్ ఏం జరుగుతుంది, ఎవరు మద్దతు కూడుతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది, ఆసక్తిగా మారింది. కానీ రానున్న ఈ కొద్ది రోజుల్లో మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కొంత బీఆర్ఎస్ సంబంధించి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఏం చేస్తారు? ఒకవేళ కేసీఆర్ కూడా ప్రస్తుత సిచ్యువేషన్ లో ఈ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తాడా అనేది మాత్రం కూడా కొంత వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ 1 year కాలం అయిపోయింది, అంటే 1 year పీరియడ్ ఇచ్చాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కు. సో అది కూడా ముగుస్తూ ఉంది. సంక్రాంతి తర్వాత ఒకవేళ రాజకీయ ఎంట్రీ పూర్తి స్థాయిలో కేసీఆర్ కూడా ఇస్తాడా అనేది కూడా మాత్రం వేచి చూడాలి. మొత్తంగా ప్రస్తుతం రాజకీయ పర్వం కూడా ఆసక్తిగా ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.